అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాదులోని సైనిక్పూర్ దగ్గర ఉన్న అశోక మణిపూర్ కాలనీలో ఒక మిద్దె తోటని పరిచయం చేద్దామని ఈరోజు రావడం జరిగింది. ఒక కవయిత్రి, ఒక విద్యావేత్త, మంచి ఆలోచనలు కలిగిన భావాలు కలిగినటువంటి మన సునీత రెడ్డి గారి దగ్గరికి వచ్చాం. వారిని అడిగి అసలు ఈ మిద్దె తోట ఎందుకు స్టార్ట్ చేశారు, ఏ మొక్కలు ఎలా పెంచుకోవాలి, లేదంటే అసలు ఈ మిద్దె తోటని అందరూ చేస్తున్నారు, అసలు ఎందుకు చేయాలి, దాని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. అసలు మీరు ఈ మిద్దె తోటని అంటే అందరూ చాలామంది చేస్తున్నారు మిద్దె తోటలో. కొంతమంది కాయల కోసం, కొంతమంది పూల కోసం, స్వచ్ఛమైన కూరగాయల కోసం చేస్తున్నారు. అసలు తోట యొక్క పరమార్థం ఒకసారి చెప్పండి. నన్ను అడిగితే ప్రత్యేకించి అంటే చాలామంది కూరగాయలు ఎందుకు అంటే ఆరోగ్యం కోసం ఇలా రకరకాలు చెప్పొచ్చు. నన్ను అడిగితే ప్రకృతి పరమాత్మతత్వం అంటాం కదా, ప్రకృతిలో ఒక భాగమైనటువంటి మనము ఈ ప్రకృతి తత్వాన్ని ఒక స్పిరిచువలిస్ట్గా నన్ను చెప్పమంటే ప్రకృతిలో మమేకమైనటువంటి స్థితి ఇది ఒకటి అని. అలాగే నేడు ఉన్నటువంటి పరిస్థితి అంటే అందరం కూడా యాంత్రిక జీవనం చేస్తున్నాం. ఒక సెల్ ఉంటే చాలు పక్క పక్కన ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక తోట పెంచుకున్నామంటే, ఒక తోట అంటే మామూలు మాట కాదు. అది ఒకరు చేస్తే కాదు, తప్పనిసరిగా భర్తకు భార్య, భార్యకు భర్త సహకరించాల్సినటువంటిది, ఉంటే పిల్లలు తప్పకుండా ఒకరికొకరు సహకరించాల్సినటువంటి పరిస్థితి. అలా కనీసం రోజులో ఒక అరగంట అయినా పూర్తిగా తోటలో ఉన్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. పచ్చని ప్రకృతిలో మమేకమైనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో మాత్రం మిద్దె తోట పెంచుకోవడం అంటే కేవలం నేను ఆర్గానిక్ ఫుడ్ తినడం కోసమో లేకపోతే నాకు ఇది ఫ్యాషన్ అని చెప్పడం కోసం కాదు. ఇందులో మనకు కొంత మానసిక సంతోషం అంటే నేటి ఆరోగ్య పరిస్థితికి కావాల్సింది మంచి పంట అని ఎలాగంటున్నామో అలాగే ఈ పంటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే మానసిక ఆనందం కావాలి. మానసిక ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే మనసు సంతోషపడాలి. ఎప్పుడు సంతోషపడుతుంది అంటే ఇంట్లో ఉన్న కుటుంబం అంతా ఒకరితో ఒకరు ఆనందంగా ఉన్నప్పుడు సంతోషపడుతుంది. అలాంటి సంతోషకరమైనటువంటి పరిస్థితిని కల్పించడానికి కారణం మిద్దె తోట. కాబట్టి నా ఉద్దేశంలో అయితే మిద్దె తోట అనేది ఒక కుటుంబాన్ని సంతోషంగా ఉంచగలుగుతుంది. పిల్లలు వాళ్ళు అందరూ సంతోషంగా ఉండొచ్చు. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవచ్చండి. ఎట్లా అంటే నేటి కాలంలో పిల్లలందరూ కూడా టైంపాస్ కావాలన్నా, స్నేహితులు వచ్చినా, భార్యాభర్త వెళ్ళినా కాఫీ కప్ ఎక్కడుందా లేకపోతే ఇంకేవో రకరకాల పేర్లు ఉన్నాయి. అలాంటి వాటిల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడికే పిల్లలు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఒక్క గంట సేపు సాయంత్రం పూట మనం రిలాక్సేషన్ కోసం సాయంత్రం గంట సేపు ప్రశాంతంగా తోటలో కూర్చొని ఒక కప్పు కాఫీ తాగాము అంటే పచ్చదనంతో పాటు పచ్చదనం కళ్ళకు ఆరోగ్యం ఇస్తుంది, మనకి ప్రాణవాయువు కావలసినంత దొరుకుతుంది. ఎందుకంటే ఏ రకమైనటువంటి మన క్రిమికీటకాదులు లేవు, వాటికి చల్లేటువంటి మందులు లేవు. కాబట్టి చక్కటి ప్రాణవాయువు లభిస్తుంది. ఈ చిన్న చిన్న పొరపొచ్చలు ఏవైనా ఉంటే కూడా అవి కూడా దూరమై హాయిగా సుఖంగా సంతోషంగా ఉండడానికి తోట సహకరిస్తుంది. కాబట్టి ఇది కూడా అంటే నేటి కాలంలో కౌన్సిలర్స్ చెప్పాల్సిన విషయం ఏంటంటే కాసేపు మిద్దె తోటలో కూర్చోండి అని కొత్తగా పెళ్ళవుతున్నటువంటి భార్యాభర్తలకు చెప్పాల్సిన విషయం అని నా ఉద్దేశం అండి. మిద్దె తోట అనగానే మనం ఎన్ని రకాల చెట్లు పెట్టాము, ఏ రకమైనటువంటి కూరగాయలు ఉన్నాయి, ఇవి మనం చూస్తుంటాం కదా. ఇవన్నింటితో పాటు అంటే తోట పెట్టుకునేదే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం, ఆనందం కోసం పెట్టుకుంటూ ఉంటాం. అయితే రెండవ భాగమైనటువంటి ఆనందం గురించి నేను చాలా చెప్పాలనుకుంటున్నా. ఆనందము అంటే నాకు నేను తృప్తి పడ్డం ఆనందం కాదు, నేను ఒక్కదానిది ఆనందము కాదు. ఇలా మనం మిద్దె తోట పెట్టుకున్నప్పుడు అవునన్నా కాదన్నా మన ఇంట్లో వాళ్ళు అందరూ కూడా మనకు సహాయం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు వాళ్ళకి ఒక రకమైన ఇష్టం ఏర్పడుతుంది. ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసిమెలిసి అంటే పూర్వపు రోజుల్లో ఎలా అయితే ఒక ఇంట్లో ఒక పని చేయాలంటే అందరం ఎలా చేసేవాళ్ళమో అలాగే మిద్దె తోట ఉంటే కూడా తప్పనిసరిగా కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా కలిసి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి యాంత్రిక జీవనంలో ఒక్క నిమిషం కూడా సమయం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం లేనటువంటి ఈ స్థితిలో మనం ఇలా ప్రశాంతంగా తోట కనుక పెట్టుకున్నట్టయితే మన ఇంట్లో వాళ్ళతో హాయిగా ఆడుతూ పాడుతూ అంటారు కదా, అలా మనం మాట్లాడుతూ మన పని చేసుకోవచ్చు. ఇది మనకు బాగా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం. అంటే చెట్లు పెట్టుకుంటే ఆ పచ్చదనంతో, ఆ పువ్వులతో, ఆ కాయలతో ఎలాగా ఆనందపడతాము అంటే అదేమో మానసికంగా తృప్తి చెందుతాం. మన కూరగాయ మనం తింటున్నాము, మన ఇంటి మీద ఇంత చక్కటి వాతావరణం ఉందని. దాంతోపాటు మన ఇంట్లో వాళ్ళు మనతో మనసు విప్పి మాట్లాడేటువంటి సమయం ఏదైతే ఉందో అది అంతకంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం. ఈ ఆనందకరమైనటువంటి పరిస్థితి కోసం అందరూ కూడా మిద్దె తోట పెట్టుకోవాలి. మీరు అడగొచ్చు
లేదండి మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అందరి ఇళ్లలో అందరూ చేయొచ్చు చేయకపోవచ్చు, మేము ఒక్కరమే చేసుకోవాలి కదా అని అనిపించవచ్చు. కానీ తప్పకుండా, ఎందుకంటే ప్రకృతి అనేది ఒక రకమైనటువంటి, ప్రకృతిలో మమేకం అవ్వడం అనేది మానవ లక్షణం. కొన్ని రోజుల్లో ఇష్టం లేకపోయినా అది అనుకోకుండా ఇష్టంగా మారుతుంది. మనం ఇంట్లో మొదలుపెట్టినప్పుడు అందరికీ తెలియకుండా దానికి నీళ్ళు పోయాలని, లేకపోతే ఏదో మనం చేస్తున్నటువంటి వాటిలో ఓ పువ్వును చూస్తే, ఓ కాయను చూస్తే అది తెలియకుండా ప్రేమ ఏర్పడడం వల్ల అందరూ ఒకటవుతారు. ఇది ఒక రకమైనటువంటి భావన. ఇంకా రెండవది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి అనారోగ్యపు పరిస్థితులు అనేకాలు. కారణాలు ఏంటంటే, ఒకటి వాతావరణంలో ఉన్న కాలుష్యం అవ్వచ్చు, రెండు మనం తినేటువంటి ఆహారంలోని కాలుష్యం అవ్వచ్చు. ఇన్ని రకాల కాలుష్యాలు మనం వద్దన్నా కాదన్నా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సినటువంటి స్థితి ఉంది. ఎందుకంటే రైతు సంబంధిత విషయాల్లో ఏమని ఉంటుందంటే, నా పంట ఎక్కువ దిగుబడి కావాలి, నేను బతకాలి అని. నిజానికి రైతుకు ఈ రోజులలో జీవనమే లేదు అనేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో నాకున్న భూమిలో ఎక్కువ పంట రావాలి అనే ఉద్దేశంగా వాళ్ళు ఏదో ఈ కెమికల్స్ అవి వేయడం, పురుగు రాకుండా, అది తెలుసో తెలియకో చేసే పని. ఇప్పుడు మనం పట్టణాల్లో ఉన్నటువంటి ఈ మిద్దె తోటల ద్వారా మనం చెప్పొచ్చేది ఏమిటి అంటే, మనం తప్పనిసరిగా మనం ఆరోగ్యకరంగా ఉండడం కోసం ఏ రకమైన మనం కెమికల్స్ వాడకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మన ఎరువునే వాడుతున్నాం. ఒకనాటి కాలంలో ఇదంతా కూడా మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదండి. పూర్వం నేను చెప్పాలంటే మా నాన్న వ్యవసాయం చేసే సమయంలో నేను ఈ విషయం, ఎందుకంటే ఈ మిద్దె తోట అంటే నాకెందుకు ఇష్టం అన్న విషయంలో నేను మాట చెప్పాలి. ఎందుకంటే నేను రైతు బిడ్డను. చిన్నప్పుడంతా కూడా అంటే ఆ పొలాలలో, పొలం గట్ల మీద, ఒరాలు అంటారు తెలంగాణలో అయితే, ఆ ఒరాల మీద బాగా ఆడుకొని పెంట అనేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే మనం సేంద్రియ ఎరువు అంటున్నాం కదా, పెద్ద గుంత తవ్వి ఆ గుంతలో మనకు వచ్చినటువంటి మనం ఎండినటువంటి గడ్డి అది వాటి తిన్న తర్వాత మిగిలింది, అలాగే పశువుల పేడ అంతా కూడా దాంట్లో వేసేవాళ్ళు అనమాట. అలాగే తోటలో వచ్చినవి మనకు వచ్చినటువంటి రొట్ట అనేవాళ్ళు. అది కూడా ఏంటంటే, మనం పంట పండిన తర్వాత మిగిలిపోయిన కాడలు అవి ఇవి అన్నీ కూడా అందులో వేసేవాళ్ళు. ఇవన్నీ కూడా బాగా మగ్గి ఒక మంచి ఎరువు తయారయ్యేది. ఎండాకాలం వచ్చిందంటే పనులు లేనప్పుడు వ్యవసాయదారులు ఆ మగ్గిన దాన్ని ఒకవైపు నుండి వేస్తే మళ్ళీ ఇంకొక వైపు ఎరువయ్యేది. ఇదంతా సేంద్రియ విధానం అనేది ఇప్పుడు కొత్తగా మనం చేస్తున్నది ఏం కాదండి. ఇప్పుడు మనం మొదట్లో ఆనందం కోసం మొదలుపెట్టి దాని తర్వాత దాన్ని అలవాటు చేసుకొని ఆరోగ్యంలో, ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడేదని 10 మందికి చెప్తున్నటువంటి విషయం. కాబట్టి మిద్దె తోట ఎందుకు అంటే, అయ్యో నాకు కూరగాయలు ఏం రావట్లేదండి, కేవలం పూలే ఉన్నాయి అంటే, పూలు చాలు. దేవుడికి పూలు పెట్టుకునేటప్పుడు ఆ పూలు మనం ఎక్కడియో కొనుక్కొచ్చో లేకపోతే ఇంకేదో తెచ్చి పెట్టే కంటే మన ఇంట్లో పూసిన పూలు మన దేవుడికి వస్తున్నాయంటే చాలు. 4 ఆకుకూరలు వచ్చాయంటే చాలు. లేదు ఇవేవి రాలేదు, నేను అన్ని క్రోటాన్సే పెట్టుకున్నాను అంటే, మంచి గాలి ఎక్కడ దొరుకుతుందండి? చల్లటి గాలి. ఆ చల్లటి గాలిలో ఎక్కడా కూడా విషతుల్యమైనటువంటి, అంటే ప్రకృతిలో మనం ఈరోజు చేస్తున్నటువంటి కాలుష్యం ఏదైతే ఉందో ఆ కాలుష్యం లేనటువంటి చల్లగాలి మన దగ్గర దొరుకుతుంటే ఎంత ఆరోగ్యం. కాసేపు 10 నిమిషాలు ప్రాణాయామం చేసుకుంటే చాలు, ఓ రోజు ఆయుష్ పెంచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మిద్దె తోట అన్నది ఎందుకు అంటే, మిద్దె తోట మొదట నిత్యావసరాల కోసం పెట్టుకుంటారు చాలామంది. తర్వాత అదొక ఇంట్రెస్ట్ అంటారు, ఫ్యాషన్ అంటారు. ఏదేమన్నా సరే ఇంట్రెస్టా, ఫ్యాషనా, మన కళాకృతి అంటే ఆ పెట్టుకునే విధానంలో, అమరికలో మనం పెట్టుకునే విధానమా, ఇవేవి కాదండి. మా ఇంట్లో మేము ఇప్పటికే పెద్దగా అయిపోయాము, ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి ఇలా ఉన్నటువంటి సమయంలో ఆరోగ్యం కోసం అంటారా? ఏది ఏమన్నా అన్నింటికీ మూలంగా మనం ఈ తోటని, అంటే ప్రస్తుతం ఇంకొక సమస్య ఏంటంటే, ఎక్కడ కూడా నేల లేదు. నేల లేనప్పుడు మనం పెట్టుకోవాల్సింది తప్పకుండా ఉన్న విషయాన్ని, దాన్ని అంటే ఏదైతే ఇంటి పైన ఉన్నటువంటి కాంక్రీట్ ఏదైతే ఉందో దాన్ని ఒక చక్కటి పచ్చని నందనవనంగా తయారు చేయడం అంటే అంతకంటే గొప్ప ఏముంటుందండి. ఈ విషయాన్ని ఇప్పటికే చాలామంది నిపుణులు పరిశీలించి చెప్పారు. కేవలం మన హైదరాబాద్ పట్టణంలోనే ఈ బంగళాలన్నీ కూడా లెక్క పెడితే, పైన ఉన్నటువంటి చదరపు అడుగులను కనుక లెక్క పెడితే కొన్ని వేల ఎకరాల స్థలం మనకు వస్తుంది. ఇంత స్థలంలో అందరూ వ్యవసాయం చేసామంటే ఎవరి ఇంటి పంట వారికి అన్నట్టుగా ఎవరి మటుకు వాళ్ళు మనం ఈ మిద్దె తోటకు సంబంధించినటువంటి పూల చెట్ల, కూరగాయ చెట్ల, ఆకుకూరల, చక్కటి అందమైనటువంటి ఫ్యాషన్ ప్లాంట్స్ అంటుంటారు, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటూ ఉంటారు, సీజనల్ ప్లాంట్స్ అంటుంటారు, రకరకాలండి. ఈ పేర్లు తెలుస్తూ ఉంటాయి, ఈ పరిస్థితులు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏదేమన్నా సరే ఇలా పెట్టుకోవడం మాత్రం ఆనందం అండి. ఇది మా తోటలో మీకు కనిపించినటువంటి ఒక చిన్న, ఇది చాలా తక్కువ ప్లేస్లో ఉన్నటువంటి తోట అండి. ఇది అందరం ఇలా
పెట్టుకుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను అనుకోవడం దీన్ని చూసైనా ఇప్పటికే మీరు పెట్టినా కూడా అందరూ కూడా మానసికంగా శారీరకంగా ఆనందపడేటువంటి ఒక పరిస్థితిని నెలకొల్పేదే మిద్దె తోట అని నేను చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.